మొన్న జగనన్న సమన్వయకర్తలతో మాట్లాడారు కదా, మీటింగ్ పెట్టారనమాట. మీటింగ్ పెట్టినప్పుడు జగనన్న ఏమంటున్నారంటే, మీరు కొడితే కొట్టించుకోండి, కేసు పెడితే పెట్టించుకోండి, ఏమీ భయపడొద్దు. కానీ మనం అధికారంలోకి వచ్చినాక ఎవరెవరైతే కొట్టినారో, ఎవరైతే కేసు పెట్టినారో, మీ రెడ్ బుక్లో కాకుండా ఏ బుక్ అయినా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎవరైనా కానీ సరే, ఎవరైనా అది ఆడలేదు మగలేదు, ఎవరైనా సరే వాళ్ళ పేరు రాసి పెట్టుకోండి. నీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఎక్కడున్నా, సప్త సముద్రాలు ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను కంపల్సరిగా బోన్లో నిలబెడతాం. వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాం. కానీ కూటమి ప్రభుత్వము జగనన్న మీద ఇప్పటికే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ అధికారంలోకి వస్తే మమ్మల్ని మేము ఇంత బాధ పెట్టినాము, ఏం చేస్తానని ఇప్పటికే పచ్చముక్కలకు భయం దడబుట్టుకుంటుంది. వాళ్ళు నిద్రపోతే జగనన్న, లేస్తే జగనన్న, ఆఖరికి వాష్రూమ్ పోయినా జగనన్న, ఫ్లైట్లో మనశ్శాంతిగా ఫ్లైట్లో పోయేటప్పుడు కూడా జగనన్న పేరు. వాళ్ళకు జగనన్న పేరు లేనిదే ముద్ద దిగదు. కనీసము తినేటప్పుడు కూడా జగనన్న గుర్తుకు వస్తానంటే దట్ ఈజ్ జగనన్న. ఎంతైనా సింహం కదా. ఈసారి మాత్రం కంపల్సరిగా జగనన్న వస్తాడు. 29లో జగన్ 2.0 అంటే 2.0 ఎలా ఉంటుందంటే, కార్యకర్తల కోసమే జగనన్న పనిచేస్తారు. ప్రజల కోసం ఫస్ట్ కార్యకర్తలను కాపాడుకుంటారు, తర్వాత ప్రజలను కూడా కాపాడతారు. ఈసారి మాత్రం జగనన్న ఎవరిని వదలడు. అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి పచ్చముక్కలు. ఒరే లోకిగా, నిన్ను మాత్రం వదలరా జగనన్న కాదు, మాలాంటి కార్యకర్తలు కూడా వదలడు. ఎందుకంటే జగనన్న అంటే ఒక బ్రాండు, కంపల్సరీగా ఒక బ్రాండ్ జగనన్న అంటే. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది కంపల్సరీగా నెక్స్ట్ టైం మీకు వర్తిస్తుంది. అది మీరు అనుకుంటున్నారేమో. లోకి ఫస్ట్ నువ్వే లోకి, నిన్ను మాత్రం నువ్వు సప్త సముద్రాలు నువ్వు ఎక్కడ దక్కున్నా ఈడ్చుకొస్తారా. ఫస్ట్ నువ్వు ఏ మూల ఉన్నా కానీ ఈడ్చుకొస్తారా. ఫస్ట్ నిన్ను మాత్రం రా. అదొకటి. జగనన్నను జైల్లో పెట్టాలని అమ్మో ఎంత కలలుగంటున్నారా. పెట్టినా జగనన్నకు సానుభూతి పెరుగుతుంది కానీ, సింపతి పెరుగుతుంది కానీ, మీకు మాత్రం 0, 0. మీరు 0 గుర్తుపెట్టుకోండి. జగనన్న అంటే చూడండి, జగనన్న నెక్స్ట్ పరిపాలన ఎలా ఉంటుందంటే, మీకు కొడకలారా ఈ పోలీసులు కానీ ఎప్పుడైనా సరే మిమ్మల్ని మాత్రం రిటైర్డ్ అయినా కానీ ఎక్కడున్నా ఏ దేశంలో దక్కున్నా లాక్కొస్తాడు జగనన్న. అది మాత్రం నిజం. ఖచ్చితంగా లాక్కొస్తాడు జగనన్న. లేడీస్ను కూడా ఈసారి మాత్రం ఇప్పుడు లేడీస్ను కూడా వదలకుండా పోలీసు వాళ్ళు కనీసం నైట్ టైం పోయినా చీర మార్చుకునేటట్ల కూడా లేకోకుండా జైలుకు పంపించినారు. వాళ్ళ మీద కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల మీద కొట్టి తిట్టి చేసి వాళ్ళని హింసించి హరాస్ చేసినారు. కానీ ఈసారి మాత్రం అస్సలకు వదలడు జగనన్న. గుర్తుపెట్టుకోండి పచ్చ కుక్కలారా. చంద్రబాబు నువ్వు మాత్రం నిద్రపోవు. ఒకవేళ జగనన్న విన్నాను వచ్చిందనుకో, నీ హార్ట్ అటాక్ వచ్చి చచ్చావేమో నువ్వు. అది పక్క. నేనైతే ఊహించుకుంటా నువ్వు పక్క సస్తామని. అది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకో. ఆ పాలాడు ఒక్కొక్కడు దేశం వదిలిపోకోకుండా పక్క ప్లాన్ చేస్తాడు జగనన్న. కొడకల్లారా, ఇక్కడ జగనన్న గెలుస్తాడు అనేది అనౌన్స్ వచ్చింది అనుకో, బిడ్డను మీరు ఎయిర్పోర్ట్లలో లాక్ చేసి పడేస్తాడు జగనన్న. మిమ్మల్ని పాస్పోర్ట్లో కూడా గుంజుతారా. గుర్తుపెట్టుకోండి. మీ ముగ్గురిని ఎక్కడున్నా దోసుకు తింటున్నారు. వదలడంటే వదలడు, పక్కగా వదలడు. మీరు అనుకుంటున్నారేమో జగనన్న అంటే ఆషామాష అనుకుంటున్నారేమో. ఎవడెవడైతే జగనన్న అమ్మనా బూతులు తిట్టినాడు, ఎవడైతే మాలాంటి వాళ్ళని కూడా వేధించి, అది ఎవరైనా సరే, అది ఆడదా మొగోడా ఎవరైనా సరే, అది బంధువా ఎవరైనా సరే, ఆఖరికి ఒక ఆడదాన్ని హింసించడం ఎవడైనా సరే, అది భర్త అయినా సరే, ఎవరైనా సరే, మిమ్మల్ని మాత్రం జగనన్న వచ్చిన తర్వాత వదలరా. నేను కూడా వదలరా.
ఏంటో జగన్ నేను మాత్రం నన్ను బాధించడం మాత్రం పేరు రాసి పెట్టేసుకున్నా ఆల్రెడీగా. ఎవరెవరు అది ఆడదే అమ్మ కూడా ఎవరైనా సరే 2029 27 ఖచ్చితంగా మిమ్మల్ని లాగుతాను రా, ఎక్కడన్నా లాగుతా. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవడైనా సరే ఖచ్చితంగా, అది వైసీపీ ఎమ్మెల్యేని సరే జగనన్న పట్టుకొని ఎవడైనా లాగుతా. ఈసారి మాత్రం మిమ్మల్ని ఎవరిని వదలను, గుర్తుపెట్టుకోండి. చాతగాని తానంగా నన్ను చాలా చూసినారు, భరించిన. మేము తిట్టినా, నన్ను మెసేజ్లు పెట్టి తిట్టినా భరిస్తూ ఉంటా. ఒక్క 3 ఏళ్ళు భరిస్తా, ఏం చేయాలో చేస్తా. అది మాత్రం అది ఆడదైనా ఎప్పుడైనా సరే అది ఆడదే అమ్మ కూడా నన్ను బాధ పెడతాం. అది రాసి పెట్టేసిన వాళ్ళ పేర్లు కూడా నా బుక్లో రాసి పెట్టుకున్నా. 3 పేర్లు మెయిన్ రాసి పెట్టుకున్నా. ఆ 3 పేర్లు ఎవరు తెలుసా? తర్వాత నెక్స్ట్ రాసి పెడతాం. మెయిన్ 3 పేర్లలో అది కోమల అనేది ఆడది, ఒక రజని అనేది ఆడది. పెళ్ళైనను పట్టుకొని వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఒకటి పెద్దలతో ఒప్పించుకొని అది ఒకటి సంసారం చేస్తుంది. ఒకటైతే పెళ్ళైన ఇప్పటికీ దాంతో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. కానీ మిమ్మల్ని మాత్రం వదలని షై, మిమ్మల్ని మాత్రం ఎక్కడ పెళ్ళైనా షై, మిమ్మల్ని మాత్రం వదలని గుర్తుపెట్టుకోండి. ముండల్లారా పాడు ముండల్లారా సార్ ఉండయి, ఓర్పుతో ఉంటాను, అస్సలు వదలని మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. పనికి మాలదాన్లారా అస్సలు వదలని. నాకేం జరిగినా మీరే బాధ్యులే, మీరు ఇద్దరే ముండల్లారా బాధ్యులు, గుర్తుపెట్టుకోండి. నాకేం జరిగినా మీరు ఇద్దరే బాధ్యులు, ఆ పేర్లు గల వ్యక్తులే బాధ్యులు. మీ పేర్లు డైలీ రాసి పెట్టాను నేను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సాను మాత్రం 2029లో ఇప్పుడు బతుకుతారేమో చేయి, మిమ్మల్ని మాత్రం వదలలే నేను. నన్ను చాలా తక్కువ చేసిన నా మౌనంగా ఉందిలే, ఆ మౌనం అంగీకారం అనుకుంటున్నా, భరిస్తా. ఎప్పుడైనా కానీ మిగిలిన కుక్కలాగా ఎగబడి బూతులు తిట్టారు, ఏం చేయాలో చేస్తా. టైం వస్తుంది, నాకంటే ఒక టైం వస్తే ఆ టైం అప్పుడు ఎక్కడనో ఇడ్చుకొస్తాం మిమ్మల్ని, మరీ జుట్టు పట్టుకొని ఇడ్చుకొస్తా ఇద్దరిని. మీరు ఏ తెలంగాణ ఆంధ్రాన ఎక్కడో జుట్టు పట్టుకొని ఇచ్చేస్తా. 2029 రాసి పెట్టుకోండి, అర్థమవుతుందా? అది ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే అస్సలు వదిలిపెట్టండి మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. బీ కేర్ఫుల్ ముండలారా మీరు ఇద్దరు, జాగ్రత్త. అంటే జగనన్న వచ్చినాక మీకు కథ చెప్తా, ఇంతవరకు ఏం చేయండి, అర్థమవుతుందా? ఈసారి కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి బడత పూజలే వాస్తవం. జై జగనన్న.